కేడీఎఫ్ పక్షాన పాఠశాలల పనివేళల పెంపుదల మీద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమిటంటే పాఠశాల విద్యాశాఖ నవంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్టు పేరుతోటి 1 గంట అదనంగా పనిచేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు 9 గంటల నుండి 4 గంటల వరకు 7 గంటల పనిదినం ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు విరామంతో కలిపి. ఇప్పుడు దానిని పీరియడ్కి 5 నిమిషాలు పెంచి 8 గంటలు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుంది. మేము పీడిఎఫ్ తరపున ప్రశ్నిస్తున్నది ఏమిటంటే విద్యాశాఖకి ఈ వింత ఆలోచన ఎవరి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఈ ప్రపంచంలో ఫిన్లాండ్ని విద్యారంగానికి సంబంధించి చాలా ఒక మంచిదిగా పరిగణ చేస్తుండు. అక్కడ 6 గంటల పనిదినం ఉంది. చైనాలో 6.5 గంటల పనిదినం ఉంది. ప్రపంచంలో ఎక్కడా 8 గంటల పనిదినం లేదు. అందువల్ల ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను చెప్పదలిచింది. ఇందులో విద్యార్థుల మానసిక పరిస్థితి ఏమిటి, అలాగే పిల్లల యొక్క సమస్యలు ఏమిటి, బాలికల సమస్యలు ఏమిటి, ఉపాధ్యాయుల సమస్యలు ఏమిటి అనేది పరిగణలో తీసుకోకుండా టైంని పెంచడమే పెద్ద విప్లవాత్మక కార్యక్రమం అన్నట్లుగా ఏనా ఈ విద్యాశాఖ కనిపించిందా అని చెప్పి మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. సరే, లోకేష్ గారు కూడా వస్తే శాసనమండలిలో ఆయనకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అంటే 10 రోజులు పైలట్ ప్రాజెక్టులో 10 గంటల పెంపు ఈ విద్యాశాఖకు అర్థమవుతుందా అంటున్నా. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పని చేసుకోకుండా చేసి ఆ యాప్లని ఈ యాప్లని ఆ సెక్షన్లని ఈ సెక్షన్లని విద్యారంగాన్ని విధ్వంసం చేస్తూ ఉంటే ఈ 10 గంటల పెంపుతోటి ఈ విద్యాశాఖ విద్యారంగాన్ని ఉద్ధరిస్తుందా సమాధానం చెప్పాలని చెప్తున్నా. గిరిజన సంక్షేమ గురుకులాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి సంబంధించి ఈరోజు ఒక ప్రశ్న చర్చకు వచ్చింది. ఎందుట్లో మంత్రి సమాధానం చెప్పింది. అయితే మాకు కావాల్సిన క్లారిఫికేషన్ మేము చెప్పామంటే ఉపాధ్యాయ రంగంలో అవుట్ సోర్సింగ్ అనేటువంటి పేరు లేదు. మొదట గెస్ట్, తర్వాత పార్ట్ టైం 2017 నుంచి అవుట్ సోర్సింగ్గా మార్చారు. అందువల్ల అవుట్ సోర్సింగ్ అనేటువంటిది నాన్ టీచింగ్లో ఉంది. అందువల్ల టీచింగ్లో అవుట్ సోర్సింగ్ అనే మాట తీసి సిఆర్టీలుగా మార్చాలి అనేటువంటి దానికి మంత్రి నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. అందువల్ల సిఆర్టీగా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. అట్లాగే 5 గంటల నుంచి 9 గంటల పనిదినం, అంటే ఉదయం 5 గంటలు 9 గంటల పనిదినం ఈ దేశంలో ఎక్కడైనా ఉంటుందా? ఏ గిరిజన సంక్షేమ గురుకులాలకు మాత్రం ఇది ఎట్లా వర్తింపజేస్తారు? దీన్ని కూడా సరి చేసుకోవాలని చెప్పా. నిన్నటి రోజున ఈ విషయం నా దృష్టిలో లేదని చెప్పింది. ఈరోజు సమాధానం చెప్పలేదు అనుకోండి. అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా మేము ప్రశ్నించడం జరిగింది. డిఎస్సి వస్తే అందరినీ వాళ్ళకి నష్టం జరగకుండా వీళ్ళలోనే చాలామంది డిఎస్సీలకు రిక్రూట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అన్నారు. కానీ వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారా లేదనేటువంటి విషయాన్ని మంత్రి క్లారిఫికేషన్ చేయలేదు. అందువల్ల అది ఒకటి క్లారిఫై చేయాలి. కాకపోతే మేము ఎవరిని తీసేయమని చెప్పి మాత్రం వాళ్ళు చెప్పుకొచ్చింది. సరేమైనా జీతాలకు సంబంధించి కూడా మేము 2017లో పెంచామని చెప్పింది. 2017లో పెంచితే మరి ఇప్పుడు 7 ఏళ్ళు అయింది కదా, 2024 అయింది కదా. 7 ఏళ్ల కాలానికి కూడా ఏమి జీతాల్లో మార్పులు ఉన్నా ధరలు పెరుగుదల పెంచితే అందువల్ల ఆ జీతాలు కూడా మార్పులు చేయాలంటే దీనికి సంబంధించి బడ్జెట్ బరువు పంపుతుందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో మేము ప్రజాపక్షంగా చెప్పదలిచింది ఏమంటే ఈవేళ ప్రజల సమస్యలు ఈ రోజున శాసనమండలిలో చర్చకు వస్తున్నాయంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజల సమస్యలు ఒక రకంగా కనపడుతున్నాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రజల సమస్యలు ఇంకో రకంగా కనపడుతున్నాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోరు తెరుస్తూ ఉన్నాయి. అడిగే హక్కుని నేను ప్రశ్నించట్లేదు, కానీ నైతికత ఏమిటన్నది ఇక్కడ
సమస్య అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.